హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హరి. ముందుగా ఈరోజు నవోదయ అండ్ సైనిక్ స్కూల్ వీటి యొక్క మ్యాథ్స్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి, మల్టిప్లికేషన్ ప్రాసెస్ అండి. అంటే ఒకేసారి ఒక నెంబర్ సిస్టంలోని, ఒక ఫ్రాక్షన్లోని, ఒక డెసిమల్ నెంబర్స్లోని ఈ మూడింట్లోని కూడా ఒక మల్టిప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. మూడింట్లో ఒక నంబర్ సిస్టంలో గుణకారం ఉంటుంది, అదేవిధంగా ఫ్రాక్షన్స్లోని గుణకారం ఉంటుంది, అదేవిధంగా ఫ్రాక్షన్స్ అండ్ హోల్ నెంబర్ మల్టిప్లికేషన్ ఉంది, అదేవిధంగా ఇక్కడ డెసిమల్ నెంబర్స్ వీటి యొక్క మల్టిప్లికేషన్, ఎన్ని రకాలైనటువంటి మల్టిప్లికేషన్ ప్రాసెస్ని మనం ఇప్పుడు క్లియర్గా చాలా ఈజీ టిప్స్తో వేగంగా నేర్చుకునే టిప్స్ అయితే నేర్పుతానండి. మరి ఇంకా వాట్సాప్ గ్రూప్ అయితే ఈ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ గురించి ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగిందండి. మరి ఇలాంటి అద్భుతమైన టాపిక్స్ అన్నింటి కూడా ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మరి మీకు ఏమైనా డౌట్ ఉంటే శనివారం లోపు మీ యొక్క ఎక్స్ప్రెస్ చేసినటువంటి డౌట్లని నేను ఆదివారం నా జవాబుగా మీకు ఆన్సర్స్ అయితే ఆ వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నాను ఆల్రెడీ. మరి ఇంకా లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా గ్రూప్లో జాయిన్ అయిపోండి. మరి ఇంకెందుకు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, టాపిక్లకు వెళ్ళిపోదామండి. ముందుగా ఈ మల్టిప్లికేషన్, ఈ నవోదయ రాస్తున్నారు అంటే ఈ మల్టిప్లికేషన్ అనేది మీకు ఖచ్చితంగా వచ్చు కదండి. ఇంకా దీని గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని చూద్దామండి. రెండో రామంలో ఉన్నటువంటి ఈ సమ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, 4/5 × 6/7 మ్యాక్సిమం ఇది కూడా వచ్చి ఉండొచ్చు. సో రెండు ఫ్రాక్షన్స్ని మల్టిప్లికేషన్ చేసేటప్పుడు పైన ఉన్నటువంటి న్యూమరేటర్స్ని మనం మల్టిప్లికేషన్ చేయాలి. 4 × 6 by 5 × 7. So 4 6 are 24, 5 7 are 35. సో మనం ఈ విధంగా పైన ఉన్నటువంటి న్యూమరేటర్స్ని మల్టిప్లై చేసి ఆన్సర్ వేస్తాము, కింద ఉన్నటువంటి డెనామినేటర్స్ని మల్టిప్లై చేసి ఆన్సర్ వేస్తాము. ఇదే ఈ యొక్క ఫ్రాక్షన్స్ యొక్క మల్టిప్లికేషన్ అండి. మరి ఇది ఎలా చేయాలి? సో ఇది మనకి తెలుసు, ఇది తెలుసు, మరి ఇది ఎలా చేయాలి అంటే ఇప్పుడు చూడండి, 4/7 × 3 అని ఉంటే ఇండైరెక్ట్గా ఇక్కడ 3 అనే నెంబర్ ఇస్తే, ఇక్కడ చూడండి, ఈ 3 అనే నెంబర్ ఇస్తే ఇండైరెక్ట్గా 3/1 అని ఇచ్చినట్లే, 3/1 అని ఇచ్చినట్లే అండి. ఇప్పుడు సేమ్ ఇదే ఫ్రాక్షన్ లాగా వచ్చేసింది కదండి. ఇప్పుడు ఈజీగా మనం 4 × 3, 4 3s are 12, 7 1s are 7. చూసారండి, మనకి టాపిక్ అనేది అర్థం అవ్వాలి. ఫస్ట్ వన్ ఇలాగా మనం తెలుసుకోకపోతే, స్టెప్ బై స్టెప్ తెలుసుకోకపోతే మనం తప్పు చేసే అవకాశం, రాంగ్ చేసే అవకాశం ఉంటుంటుందండి. సో ఇలాంటి సమ్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు 4th రోమన్లో ఉన్నటువంటి ఇటువంటి సమ్స్ని మనం ఏ విధంగా మల్టిప్లై చేయాలి అన్నది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు 4th రోమన్లో ఉన్నటువంటి 3/4 ఉన్నటువంటి ఈ సమ్ని మనం ఇప్పుడు సొల్యూషన్ చూద్దామండి. మరి మామూలు నార్మల్ మల్టిప్లికేషన్ అయితే మనం చేయగలము, కానీ ఇక్కడ పాయింట్లో ఉన్నటువంటి మల్టిప్లికేషన్ని మనం కాస్త తడబడే అవకాశం అయితే ఉంటుంది. మరి ఏం చేయాలి, ఈ పాయింట్ల సంగతి ఏంటి అన్నది డౌట్ చిన్నది ఉంటుంది అంతే. దాన్ని నేను ఇప్పుడు రెక్టిఫై చేస్తాను మీకు. సో 5 5s are 25, 5 4s are 20, 22, 17. మామూలుగా మీరు యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఎలా అయితే మల్టిప్లికేషన్ చేస్తారో అలా చేసేయండి, ఎటువంటి డౌటు లేదు. చివరి ఆన్సర్ వచ్చే వరకు మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. 6 5s are 30,
6 4s are 24, 6 3s are 18, 2 5s are 10, 2 4s are 8, 2 3s are 6, 8 5s are 40, 8 4s are 32, 36, 8 3s are 24. సో యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఆన్సర్ కూడా వేసేయచ్చు. మీరు డౌట్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అన్నది మనం కాస్త ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇటువైపు ఉన్నటువంటి ఈ నెంబర్లో 82.65 కదండి, 82.65 అంటే ఒక 2 అంకెల తర్వాత రైట్ హ్యాండ్ నుంచి 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది, ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి 3.45 అంటే 45 అనే 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ 2 అంకెల తర్వాత, ఇక్కడ 2 అంకెల తర్వాత, అంటే టోటల్ 2 2 4, 2 2 + 2 4, 4 నెంబర్స్ తర్వాత 1 2 3 4 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉందండి. సో ఈ విధంగా మనం వేసుకున్నట్లయితే వీటి యొక్క ఆన్సరు మనకు వచ్చేస్తుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇటువంటివి అనేకం మనం ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఈ సమ్స్ మీద పూర్తి అవగాహన అయితే వస్తుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మరి నవోదయలో ఉన్నటువంటి శాట్ అండ్ మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్, శాట్ అంటే మన యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇవన్నింటినీ కూడా పూర్తి వివరాలతో మీకు ప్రతి వీడియో చేసి పంపిస్తూ ఉంటానండి. మరి నా యొక్క వాట్సాప్ ఛానల్లో వాట్సాప్ నెంబర్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది, దానిలో జాయిన్ అవ్వండి. ప్రతి ఆదివారం మీ యొక్క అడిగే క్వశ్చన్లకి మీ యొక్క ఏదైతే అడుగుతుంటారో వాటికి నేను రెస్పాన్స్ అయితే ఇస్తుంటాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి.